ఒరే అర్జున్, అంజలి చెప్తుంటే నాకు అనుమానంగానే ఉందిరా. ఒకసారి స్వామీజీ గారిని పిలిపించి సిరిని చూపిద్దాంరా. అవునరా, ఇక సమస్యలు ఉండవనుకున్న ప్రతిసారి ఏదో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్ల మనిషిని పొడవడం అంటే నాకేదోలా అనిపిస్తుందిరా. ఒరే అర్జున్, ఒక్కసారి స్వామీజీ గారిని పిలిపించరా. ఏంటమ్మా ఎలా చూస్తున్నావు? ప్రతి దానికి స్వామీజీ స్వామీజీ అంటారేంటి? ఆయన లేకుండా ఉండలేమా? స్వామీజీ అనుమతి లేకుండా బతకలేమా? ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే స్వామీజీ, బయట నుంచి లోపలికి రావాలంటే స్వామీజీ, కారు కొనాలన్నా బట్టలు కొనాలన్నా స్వామీజీ స్వామీజీ స్వామీజీ, ఆఖరికి ఊపిరి తీసుకోవాలన్నా కూడా స్వామీజీ కావాలా? చిన్నప్పటి నుంచి ఆ పేరు విని విని విసుకొచ్చేసింది. ఏ ఆయన లేకుండా మనం పనులు చేసుకోలేమా? ఒక పక్క సిరి ప్రవర్తన వల్ల నాకు పిచ్చెక్కిపోతుంటే స్వామీజీ అని మీ గోలేంటత్తయ్యా? ఇన్నాళ్ళు ప్రతిసారి స్వామీజీ స్వామీజీ అని కలవరించే నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదమ్మా. పోనీ నువ్వు డాక్టర్వి కదమ్మా, కనీసం ఏదైనా సైకియాట్రిస్ట్ చూపిద్దాం, సరేనా? నాన్న చెప్పిన ఐడియా బానే ఉంది కదా అంజలి, ఒకసారి పాపని సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. అమ్మా అంజలి, ఒకటి దేవుణ్ణినే నమ్మాలి, లేకపోతే సైన్స్నైనా నమ్మాలి. దేవుణ్ణి ఎలాగో వద్దనుకుంటున్నావు, కనీసం డాక్టర్కైనా చూపిద్దామమ్మా. మన కోసం కాకపోయినా కనీసం పాప కోసమైనా ఒకసారి ఆలోచించమ్మా. సరే మావయ్య, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉంది, తనకి చూపిద్దాం. కానీ హాస్పిటల్ కొద్దు, తననే ఇక్కడికి రమ్మందాం. ఏదో ఒకటమ్మా, పాప ఆరోగ్యం బాగుపడితే అదే చాలు. రామా. కాంతో, పాపను తీసుకెళ్ళి టిఫిన్ పెట్టు. రామా. అమ్మో, ఆ పిల్లదయ్యం వెళ్ళిపోయిందని స్వామీజీ అన్నారు, కానీ వెళ్ళలేదు, పాపలోనే ఉంది. అమ్మగారు స్వామీజీని వద్దంటున్నారంటే ఇప్పుడు ఈ విషయం చెప్తే అస్సలు నమ్మరు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అవును, ఈ సమయంలో పోతురాజే సాయం చేయగలడు. ఇప్పుడే ఇప్పుడు చెప్పు సిరి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. స్కూల్లో నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అందులో అందరూ క్లోజ్ ఫ్రెండ్సేనా? కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరే, కానీ వాళ్ళని చూసి చాలా రోజులైపోయింది. నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ ఫీవర్ మొత్తం పోయి త్వరలోనే స్కూల్కి వెళ్తావు. అప్పుడు నీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. సరే, వింటాను ఆంటీ. ఏం చేయాలి? వెరీ గుడ్. నువ్వు నా మాట వింటానన్నందుకు నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఏంటది? నీకు బొమ్మలంటే ఇష్టమా? బొమ్మ? అవును, నీకు మంచి టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇస్తాను. ఏంటి బ్రతిమలాడుతుంటే తెగ రెచ్చిపోతున్నావు? రా. బొమ్మలు డెవిల్స్ ఉంటాయని నీకెవరు చెప్పారు? నేనే చూశాను, నాకు తెలుసు. బొమ్మలు దయ్యాలుంటాయి. సరే సరే,
ఐఎమ్ సారీ, బొమ్మ లేదు, ఏమీ లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పు సిరి, నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? సాకిని 200 అడిగితే 100 ఇచ్చింది. ఇంకో 100 ఎలాగైనా సంపాదించి 2 క్వార్టర్లు కొనుక్కోవాలి. ఇంతకీ ఏది? ఇక్కడున్నావా? ఏంటే నిన్ను మా గురువు గారు నాకు బహుమానంగా ఇచ్చారా? తొక్కేం కాదు, దారిలో దొరికిన మొక్కవే నువ్వు. అమ్ము, తప్పైపోయింది. ఇప్పుడు నేను నీకు పూజ చేయాలి కదా. పూజ చేసి నీకు శక్తిని ఇస్తే నువ్వు ఆ దెయ్యాన్ని బంధిస్తావు కదా. ఏం చెప్పినా పిచ్చి సాకి నమ్మేస్తుందేంటే? నిజానికి దెయ్యాలు, భూతాలు, మంత్రాలు ఏమీ లేవు. అంత డ్రామానే. నేను మందు కోసం డ్రామా ఆడతాను, మిగిలిన వాళ్ళు డబ్బు కోసం డ్రామా ఆడతారు. అంతే తేడా. ఏది ఎక్కడుంది? రమ్మను రమ్మను రమ్మను, నేను చూస్తాను. ఈరోజు అదో నేనో తేలిపోవాలి. వస్తే దెయ్యమా, సవాల్ చేస్తున్నాను. నీకు దమ్ముంటే నా ముందు నిలబడు. నిలబడు. నువ్వు రాలేవు, నన్నేమి చేయలేవు. ఎందుకంటే అసలు దెయ్యాలే లేవు కదా. ఎవరక్కడ? మర్యాదకు ముందురా. నిజంగానే దయ్యం వచ్చినట్టుంది. అవును, అంతా నేనే చేశాను. ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి నేనే కారణం. అందరూ సిరిని అనుమానించేలా చేసింది కూడా నేనే. ఇవే కాదు, ఇంకా ఇంట్లో చాలా జరుగుతాయి.